హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి మరో లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీరు 10th పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 30,000కి పైగా మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణకి చెందిన అందరికీ అవకాశం ఉంటుంది. 7th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారు, సో అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో మీ నుంచి నేను ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. జస్ట్ ఒక లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, అంతేగాని ఎటువంటి ఖర్చు లేదు. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్డేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలకి రీసెంట్లీగా మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. సో ఇంకా చూడనట్లయితే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో కూడా చూసేసి ముందుగా ఆ డీటెయిల్స్ తెలుసుకుని అప్లై అయితే చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న సో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి పోస్టుల వారిగా మీకు డీటెయిల్స్ ఇచ్చారు. 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, లోవర్ డివిజన్ క్లర్క్. సో ఇక్కడ ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఎవ్రీ మంత్ కూడా 30,000 రూపీస్ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ మీరు మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ చూడండి, 18 నుంచి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అది కూడా 31st ఆగస్ట్ వరకు కూడా కౌంట్ చేస్తారనమాట. 31st ఆగస్ట్ 2026 కల్లా ఈ ఏజ్ అనేది మీకు ఉండాలన్నమాట. ఇది క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్కి సంబంధించి అయితే మాత్రం 40 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎంఎస్ వర్డ్ ఆర్ ఆన్లైన్ టైపింగ్ టూల్లో మీకు టెస్ట్ పెడతారనమాట. నెక్స్ట్ మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి అండ్ వీటికి షార్ట్ హ్యాండ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి. లైక్ మీకు షార్ట్ హ్యాండ్ స్కిల్స్ లేకున్నా పర్వాలేదు, మీకు హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి షార్ట్ హ్యాండ్కి సంబంధించి నాలెడ్జ్ అనేది అడగరనమాట. సో మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ అనేది ఎలిజిబిలిటీ కింద అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ అర్హతతో కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో మనకి సైన్స్ విభాగంలో లేకుంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్లో, అంటే మీరు డిప్లొమా పాస్ అయినా లేకుంటే సైన్స్ విభాగంలో అంటే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఎవరైతే ఇంటర్ ఉంటారో వాళ్ళు ఇక ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి బయాలజీ విభాగంలో పోస్ట్కి అప్లై చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసేటువంటి స్కిల్స్ ఉండాలి. 21 నుంచి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. ఈ యొక్క ఎల్డీసీ ఏమో జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఎలిజిబులే. ల్యాబ్ అసిస్టెంట్ కూడా సేమ్ 30,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ట్ మాస్టర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్కి సంబంధించి లేకుంటే స్కల్ప్చర్ లేదా గ్రాఫిక్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి బీఈడీ అనేది సంబంధిత విభాగంలో చేసి ఉండాలి. 21 నుంచి 50 ఇయర్స్ ఏజ్ లిమిట్. దీనికి వచ్చేసి 70,500 రూపీస్ సాలరీ పే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి పీటీఐ కమ్ మ్యాట్రాన్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. దీనికి ఓన్లీ ఫిమేల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు. 40,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 21 నుంచి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి టీచింగ్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో టీచింగ్కి సంబంధించి టీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో టీజీటీ పోస్టులు కాబట్టి మీకు దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఈడీ చేసుండి మీరు సీటెట్ అనేది సంబంధిత సబ్జెక్ట్స్కి సంబంధించి వాటిలో సీటెట్ అనేది మీరు క్వాలిఫై ఉండాలన్నమాట. పేపర్ 2కి సంబంధించి సీటెట్ కానీ స్టేట్ టెట్ కానీ పర్వాలేదు. అండ్ మనకి ఇంకా ఇదే నోటిఫికేషన్లో పీజీటీకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ వచ్చేసి సోషల్ సైన్స్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవి మనకి రెగ్యులర్ బేసిస్ కింద పర్మనెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నాయి అనమాట. సో ఏదైతే మనకి ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ కానీ మనకి క్లర్క్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. టీజీటీ అంటే టీచింగ్ పోస్టులు అన్నీ కూడా మనకి పర్మనెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సాలరీస్ మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. సో పీజీటీ వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి బీఈడీ అనేది చేసి ఉండి టీచింగ్ స్కిల్స్ అనేవి ఉండి 21 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీటీ ఉద్యోగాలకి మాత్రం మీకు ఎటువంటి సీటెట్ అనేది అవసరం లేదనమాట. అంటే మీరు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా
పాస్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ. సో మనకి పీజీటీకి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో జనరల్లో వేకెన్సీ ఉంది, అండ్ బయాలజీకి సంబంధించి ఉంది, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉంది. సో వీటికైతే మాత్రం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా సో ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ నేషనల్స్ ఓన్లీ కెన్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా మీరు ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఒక జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపాలి. వీళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఆ లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ 4 పేజెస్ ఇచ్చారు, అంతా కూడా కంప్లీట్గా ప్రింట్ అయితే తీసుకోండి. అది ఎలా ఫిల్ చేయాలి ఏంటి కూడా చెప్తాను. సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే నార్మల్గా మనము ఇతర నోటిఫికేషన్స్ల లాగా మీరు డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ క్యాపిటల్ లెటర్స్ కాకుండా స్మాల్ లెటర్స్ ఫిల్ చేశారనుకోండి తీసుకుంటారు. బట్ ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ చూడండి, ఫిల్ ది ఫామ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫస్ట్ టాప్ టు బాటమ్ అంతా కూడా మీరు మొత్తం క్యాపిటల్ లెటర్లోనే ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు స్మాల్ లెటర్లో ఫిల్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అయితే తీసుకోరనమాట, గమనించండి. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా మీ సిగ్నేచర్ అనేది ఇచ్చారనమాట. దాన్ని మనము సెల్ఫ్ అటెస్టేషన్ అని చెప్పేసి అంటాము. అండ్ దీనికి సంబంధించి మనము అప్లికేషన్ ఎలా పంపించాలి వాళ్ళకి అంటే మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. సో స్పీడ్ పోస్ట్ కానీ ఆర్డినరీ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మీరు స్పీడ్ పోస్ట్ చేస్తే తొందరగా వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు అక్కడ డీటెయిల్స్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా మీరు ఏదైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఎన్వలప్ కవర్ అడుగుతారు కదా పోస్ట్ ఆఫీస్లో, ఎన్వలప్ కవర్ పైన ఇక్కడ టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసిన తర్వాత అక్కడ మీకు రైట్ సైడ్లో ఆ ఖాళీ ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ కూడా రాయాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్ రాయాలి. అండ్ రైట్ సైడ్లోనేమో వాళ్ళ 2 అడ్రస్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. 2 అడ్రస్ ఇక్కడ రాయాలి. సో 2 అడ్రస్ ఇక్కడ ఇచ్చారు, అది కూడా చెప్తాను. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సైన్ పెట్టేసేసి ఇక్కడ మనకి ఫీ అనేది ఎలా పే చేయాలంటే మీరు యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కానీ ఎక్కడ ఏదైనా ఆప్షన్స్ యూజ్ చేసి మీరు జనరల్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్ ఇక్కడ మనకి ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చారో వీటి త్రూగా మీరు పేమెంట్ చేసి ఆ పేమెంట్ రిసిప్ట్ని కూడా ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ఇక్కడ వాళ్ళు ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో పోస్టల్ అడ్రస్, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 7th సెప్టెంబర్ అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ డెమాన్స్ట్రేషన్ లేదా ఫిజికల్ ఆర్ స్కిల్ టెస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. అది కూడా మనకి వాళ్ళ అప్లికేబుల్ని బట్టి, అంటే అన్ని పోస్టులకు ఉండదు, కొన్ని పోస్టులకి మాత్రమే ఉంటుందన్నమాట. సో మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి అవన్నీ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి సెప్టెంబర్ 2nd వీక్లో ఈ యొక్క అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి సైనిక్ స్కూల్స్కి సంబంధించి సంబాల్పూర్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇందులో మనకి పర్మనెంట్ జాబ్స్ని కొన్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా ఫర్దర్గా మీకు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి పర్మనెంట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. మీకు పోస్టింగ్ ఫస్ట్ ఇనీషియల్గా సంబాల్పూర్లో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కలికిరికి అయితే మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.